సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనం మనుషులం, ఆలోచించే తత్వం మనకుంది. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కంప్యూటర్ యుగంలో శాస్త్ర సాంకేతికతను చేతులతో అందుకుంటున్న మనం చిన్న తప్పులు చేస్తూ విచక్షణను కోల్పోతున్నాం. దేవుణ్ణి నమ్మటం, దేవుడిపై భక్తి ఉండటం మంచిదే, బట్ ఏదైనా సమస్య వస్తే అది క్షుద్ర శక్తుల ప్రభావం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మనకున్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. మూఢనమ్మకాల ముసుగులో కొందరు యువకులు తమ జీవితాలని ఎలా నాశనం చేసుకుంటున్నారో, కొన్ని కుటుంబాలను ఎలా ఛిద్రం చేస్తున్నారో ఉప్పల్లో జరిగిన ఈ సంఘటన కళ్ళకు కడుతుంది. ఈ స్టోరీ చూసైనా మీరు కళ్ళు తెరిస్తే మేము సమాజాన్ని కొంతవరకైనా మార్చగలిగామన్న సంతృప్తి మాకుంటుంది. మూఢనమ్మకం నిలువెల్లా ఆవహించిన ఓ యువకుడు తాను సర్వం అని నమ్మిన పురోహితుడే తనకు కీడు చేస్తున్నాడని ఆయనపై పగ పెంచుకున్నాడు. క్షుద్ర పూజలు చేస్తున్నాడని, అందుకే తనను కష్టాలు చుట్టుముట్టాయని ఆ పురోహితుడిని చంపేయాలనుకున్నాడు. కొందరితో కలిసి ఆ యువకుడు ఆ ఇంట్లోకి వెళ్లి మరీ కత్తులతో నరికి చంపాడు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని హత్య చేశాడు. ఈ నెల 14న ఉప్పల్లో నరసింహ ఆయన కుమారుడు శ్రీనివాస్ హత్య వెనుక మిస్టరీ ఇది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడుమెట్లోని రాచకొండ కమిషనరేట్లో మంగళవారం సిపి మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం లిక్కీ వినయ్ యోగేందర్ రెడ్డి ఆలియాస్ వినయ్ ఆలియాస్ చెంటుకి 10 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి హత్యకు గురయ్యాడు. ఉప్పల్లో ఉంటున్న అమ్మమ్మ వినయ్ని అతని తోబుట్టువులు ఇద్దరిని తీసుకుని వచ్చి పెంచింది. వినయ్ మామయ్య ఉప్పల్ హనుమా సాయి నగర్లో ఉంటున్న పురోహితుడు నరసింహ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆయనతో పూజలు చేయించేవాడు. ఆ విధంగా వినయ్కి చిన్నప్పటి నుంచే నరసింహతో చనువు ఏర్పడింది. ఆయన్ను తాత అని పిలిచేవాడు. అలా 21 ఏళ్ల నుంచి నరసింహతో వినయ్కి సాన్నిహిత్యం ఉంది. 2016లో వినయ్ తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చేలా పూజలు చేయాలని నరసింహను కోరాడు. దీంతో నరసింహ 6 లక్షలు తీసుకొని కిస్మత్పూర్కు చెందిన వాలి రాజ్యలక్ష్మి అనే ఇద్దరికి 12.5 లక్షలు ఇప్పించి పూజలు చేయించాడు. అయితే వినయ్కి ఉద్యోగం రాకపోవడంతో డబ్బు తిరిగి చేయాలంటూ కోరాడు. వాలి రాజ్యలక్ష్మి నుంచి 12.5 లక్షలు వినయ్కి ఇప్పించిన నరసింహ తాను తీసుకున్న 6 లక్షలను ఇవ్వలేదు. కొన్నాళ్లకు ఓ కాంట్రాక్టర్ తన నుంచి తీసుకున్న 13.5 లక్షలు వసూలయ్యేలా పూజలు చేయాలని వినయ్ నరసింహను ఆశ్రయించాడు. పూజలకు 40,000 అవుతాయని, డబ్బొచ్చాక కమిషన్ ఇవ్వాలని వినయ్కి నరసింహ షరతు పెట్టాడు. వినయ్ అంగీకరించాడు. కొద్ది రోజుల్లోనే సదరు కాంట్రాక్ట్ వినయ్కి తీసుకున్న అప్పులోంచి 6 లక్షలు తిరిగిచ్చాడు. తాను పూజలు చేయడం వల్లే డబ్బు తిరిగొచ్చిందని చెప్పిన నరసింహ పూజలు చేసినందుకు 40,000 కమిషన్గా 1.5 లక్షలు తీసుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు తాను జీవితంలో స్థిరపడేలా పూజలు చేయాలని వినయ్ నరసింహను ఆశ్రయించాడు. పూజలకు 11,000 అవుతుందని, ఆ వెంటనే విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదిస్తామంటూ వినయ్ని నరసింహ నమ్మించి పూజలు చేశాడు. చెప్పినట్లుగానే వినయ్ 2019లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. కరోనా లాక్డౌన్ కష్టాలు మొదలవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. 2020 అక్టోబర్లో స్వదేశానికి వచ్చాడు. అప్పటికి అతని తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో తనకి రావాల్సిన 6 లక్షలు ఇవ్వాలని నరసింహపై వినయ్ ఒత్తిడి చేశాడు. అయితే నరసింహ ఇవ్వలేదు. క్షుద్ర పూజలు చేశాడనే అనుమానంతో
నరసింహతో పూజలు జరిపిస్తే అన్ని అనుకూలంగా జరుగుతాయనే గట్టి నమ్మకంతో ఉన్న వినయ్కి కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. 2016 మార్చిలో వినయ్ ఓ ల్యాండ్ గొడవలో తలదూర్చాడు. కేసు నమోదై జైల్లో ఉండి బయటకొచ్చాడు. తర్వాత కొన్ని రోజులకి అతడికి చిన్న ప్రమాదం జరిగింది. తదనంతరం రోజుల్లో అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ క్రమంలో మూఢనమ్మకాలను బాగా నమ్మే వినయ్ తనకు ప్రతి పౌర్ణమికి తనకేదో కీడు జరుగుతుందని, దీని వెనుక బలమైన కారణమేదో ఉండే ఉంటుందని ఆందోళన చెందాడు. ఈసారి నరసింహ వద్దకు వెళ్లకుండా మరో వ్యక్తి దగ్గరకు వెళ్లి జాతకం చూపించుకున్నాడు. బాగా కావలసిన వారు, బాగా నమ్ముతున్న వారే తనకు క్షుద్ర పూజలు చేశారంటూ ఆ వ్యక్తి చెప్పడంతో వినయ్ ఆందోళనకు గురయ్యాడు. తనకు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం నరసింహకు తప్ప ఎవరికీ లేదని, తనకు ఇవ్వాల్సిన 6 లక్షలు ఎగ్గొట్టాలని చూస్తున్నాడని, తనకు మంచి జరగాలని కాకుండా చెడు జరగాలనే పూజలు చేసి ఉంటాడని తనకు తానే ఏవేమో ఊహించుకున్నాడు. ఈ క్రమంలోనే నరసింహను చంపాలనుకుని నిర్ణయించుకున్నాడు. స్నేహితులతో కలిసి రెక్కి వేసి తన పథకం గురించి వినయ్ తన స్నేహితుడు బాలకృష్ణకు చెప్పాడు. అందుకు అతడు కూడా అంగీకరించాడు. తర్వాత తన ఊరి మిత్రుడైన జగదీష్ను సంప్రదించాడు. అతడు శ్యామ్, గైక్వాడ్, రామ్ అనే ఇద్దరిని పరిచయం చేశాడు. నరసింహ కదలికలపై దృష్టి పెట్టాలంటూ శ్యామ్ను ఆయన ఇంటికి ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంచారు. కొద్ది రోజులు హాస్టల్లో ఉన్న శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామ్ను హాస్టల్లో ఉంచాడు. రామ్ ఇచ్చిన సమాచారం మేరకు నెల 14న ఉదయం 5 గంటలకు వినయ్, బాలకృష్ణ కలిసి కారం, పసుపు పొట్లాలు, కత్తులు తీసుకొని బైక్ పై నరసింహ ఇంటికి వెళ్లారు. వరండాలో కుర్చీలో కూర్చున్న నరసింహపై కత్తులతో దాడి చేశారు. కేకలు వేస్తూ ఇంట్లోకి పరిగెత్తిన నరసింహను వినయ్ కత్తితో పొడిచాడు. అదే సమయంలో పై అంతస్తులో ఉన్న కుమారుడు శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రిపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని బాలకృష్ణ కత్తితో పొడిచాడు. తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలిన తర్వాత ఇద్దరూ బయటకు వెళ్లారు. అప్పటికే బయట ఉన్న రామ్ తన బైక్ పైన, వినయ్, బాలకృష్ణ తాను తెచ్చుకున్న బైక్ పైన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్గ మధ్యంలో ఒక బైక్ పాడవడంతో ముగ్గురు ఒకే బైక్ పై వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత వినయ్ వాళ్ళ అమ్మ సావిత్రి రక్తపు మరకలతో ఉన్న నిందితుల దుస్తులను శుభ్రం చేసింది. తర్వాత వినయ్ తన స్నేహితులైన కార్తిక్ వద్ద 20,000, సుధాకర్ రెడ్డి వద్ద 15,000 ఒక కారు తీసుకున్నారు. బాలకృష్ణను ఆ కారులో ఎక్కించుకొని కడప, అక్కడి నుంచి విజయవాడ, వైజాగ్ వెళ్ళొచ్చాడు. ఇద్దరు సుచిత్ర వద్ద పోలీసులకు చిక్కారు. రాము, శ్యామ్, జగదీష్ గౌడ్ను NGPSలో పట్టుకున్నారు. కార్తీక్, సుధాకర్ రెడ్డి, సావిత్రి పరారీలో ఉన్నారు. మా ఇంట్లో కొంతమంది చనిపోయినారు, మాకు యాక్సిడెంట్ అవుతున్నాయి ఫ్రీక్వెంట్గా, ఇతను కారణాలు అని ఆ కక్షతో చాలా ఘోరంగా అది ఈ నరసింహ మీద A1 వినిల్ రెడ్డి అటాక్ చేయడం జరిగింది. ఈ నరసింహ కొడుకు మాత్రం అది మిస్టేకన్ ఐడెంటిటీ లాగా ఆ రోజు ఆయన సడన్గా పైనుంచి వస్తే ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 2 బాలకృష్ణ, ఆయన మెయిన్లీ ఈ నరసింహ కొడుకు శ్రీనివాస్ మీద ఈ దాడి చేసి నైఫ్తో స్టాబింగ్ అన్నీ చేస్తూ చంపేశారు. అది ఈ కేసులో A1 ఉన్న వినయ్ అంతకుముందు కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 244/2022 అండర్ సెక్షన్ 326, 504, 148 రెడ్ విత్ 149 అది ఇంటర్నల్ సంథింగ్ 2 గ్రూపులు అక్కడ గొడవలు జరిగినాయి. సో వాళ్ళు ఆ పార్టీ మీద 307 పెట్టారు. ఇతని మీద, వినయ్ మీద ఆ పార్టీ వాళ్ళు 326 అది ఆ కేసు. అప్పుడు వినయ్కి ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగినాయి. అది ఒకటి కేసు ఆయన మీద ఉంది. ఈ పక్క ప్లానింగ్ చేసి రెక్కి చేసి ఆ పాత కక్షతో వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మర్డర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ ఇంట్లో సంథింగ్ అస్థి తగరాలు ఉన్నాయి, దానితో ఇది జరిగినాయని ఆ పుకారు వచ్చినాయి. యాక్చువల్లీ మాత్రం మనము టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు మనకు మంచి కోఆపరేట్ చేశారు.
ఈయన మంత్రాలు ఈయన పూజ చేస్తారు, మంత్రాలు చేస్తారు అని స్వయాంగల్తో మన ఇన్వెస్టిగేషన్ మొత్తం స్టార్ట్ చేస్తే ఈ A1 అనేటు ముందుగా ఇక్కడ నుంచి కడప పర్వాలైనారు. ఒంటిమిట్ట దాకా మాకు లీడ్ దొరికింది. సో మా టీం అక్కడ వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి, అక్కడి నుంచి మనం విజయవాడ, అక్కడి నుంచి విశాఖపట్నం, అట్లా దాదాపు 3-4 రోజుల నుంచి ఇది చోర్ పోలీస్ లాగా ఇది నడుస్తున్నాయి. చివరిగా మాకు దొరికారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగినాయి. వెపన్స్ కూడా వాళ్ళు సిక్కల్ కానీ నైఫ్ ఏమి వాడారు దాంట్లో, అది మాకు దొరికినాయి. పక్కా ఎవిడెన్స్ ఉంది. ఈ దాంట్లో ఈ 5గురికి ఈ మర్డర్ కోసం ఎవరు సహాయం చేశారు, క్రైమ్ తర్వాత నేరాలు చేసిన తర్వాత ఎవరు సహాయం చేశారు, ఆ 3గురిని ఇంకా మనకు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వాళ్ళకి వెహికల్ ఇచ్చారు, ఎవరు వాళ్ళకు ATMలో డబ్బు అప్లోడ్ చేశారు. ఈ A1 అమ్మాయి ఆ రక్తం ఉన్న బట్టలు వాష్ చేయడం జరిగినాయి. ఎవిడెన్స్ స్క్రీనింగ్. మనం ఎన్నో ఆశలతో పిల్లలను స్కూల్కు పంపిస్తాం. ఉదయాన్నే లేచి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, లంచ్ సమకూర్చి ఆటోలోనో బస్సులోనో ఎక్కించి టాటా బేబీ అని చెప్తుంటాం. బట్ అక్కడ కొన్ని కళ్ళు మనల్ని గమనిస్తున్నాయని మర్చిపోవద్దు. మన పాప స్కూల్ బస్సులో జాగ్రత్తగా ఉందో లేదో మనమే చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కామాంధపు కళ్ళు మన పాపని చూస్తూ ఉంటాయి. వారిని గుర్తించడం అంత తేలిక కాదు. ఏ మాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా ఆ కామాంధుల చేతిలో చిన్నారి భవిష్యత్ బుగ్గయ్యే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నా, మీ పిల్లలను మీరే జాగ్రత్తగా చూసుకోండి. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, మనది. ఎందుకంటే బంజారా హిల్స్లో జరిగిన ఈ దారుణ ఘటన చూస్తే మీకే అర్థమవుతుంది. తస్మత్ జాగ్రత్త. బుడి అడుగులేసుకుంటూ పాఠశాలకెళ్ళి ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దడం నేర్చుకుంటున్న ఓ పసి హృదయం లైంగిక దాడికి గురైంది. ప్రతిరోజు చాక్లెట్లు ఇస్తూ ఆ 4 ఏళ్ల చిన్నారికి దగ్గరైన ఓ కామాంధుడు తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అన్యం పుణ్యం ఎరగని ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఓ బాలిక 4 సంవత్సరాలు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ ప్రైవేటు పాఠశాలలో LKG చదువుతోంది. ఆ పాఠశాల ప్రిన్సిపల్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న రజనీ కుమార్ తరచూ చాక్లెట్లు ఇస్తూ ఆ బాలికకు దగ్గరయ్యాడు. రెండు నెలలుగా ఆ బాలికను వేధిస్తున్న రజనీ కుమార్ ఇటీవల అదను చూసుకుని ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని పాఠశాలలోని డిజిటల్ ల్యాబ్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత భయపడిపోయిన ఆ బాలిక మూభావంగా ఉండటం మొదలుపెట్టింది. దీంతో నెమ్మదిగా మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డకు జరిగిన దారుణాన్ని తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి రజనీ కుమార్ను నిలదీశారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకుని పాఠశాలకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్కూల్లో ఘటన జరగడంతో ప్రిన్సిపల్ పైన సైతం ఆరోపణలు వచ్చాయని సుదర్శన్ తెలిపారు. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ ఘటన తర్వాత కూడా డ్రైవర్ రజనీ కుమార్ను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకో ప్రెస్ మీట్ పెట్టట్లేరా? పెడితే
ఎందుకు నువ్వు యూనిఫామ్ లేదు నీకు వీడియోలు అందరూ నిన్న నిలుపుతారు అనుకుంటారు యూనిఫామ్ లేకపోతే ఐడి కార్డ్ అని ఇస్తాం మళ్ళీ సెల్ ఫోన్ నిన్న రోడ్ నెంబర్ 14 డివి పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక 4.5 ఏళ్ల పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అఘాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజారాస్ ఇన్స్పెక్టరు నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్యం సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 పోక్సా కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ పోక్సా కింద మీకు తెలుసు 20 సంవత్సరాల శిక్ష మరియు డెత్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. స్కూల్ ఇన్ఛార్జ్ పైన కూడా అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆమెను కూడా వాళ్ళపై మీద కూడా కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ నెగ్లిజెన్స్ ఉంది, సరిగ్గా ఆయనను ఇది చేశారు, రకరకాలుగా వస్తున్నాయి. అది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. దాని తగ్గట్టు కేసు రిజిస్టర్ చేశారు. అదే నిన్న మనకు వచ్చిన సంఘటన అది. ఫర్దర్ ఏమన్నా వచ్చి ఉంటే అది కూడా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వచ్చినా దానిపైన చర్య తీసుకుంటారు. సీసీ కెమెరాలు అలాంటివి పరిశీలిస్తున్నాం, ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరేం చేయాలంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? నా పాప ప్రతిరోజు పడుకునే ముందు ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నా అంటే చెప్పదు, ఎందుకు ఏడుస్తున్నా అంటే చెప్పదు. నేను నా కూతురు పడ్డాను అనుకుని వాడు పడాలి. నా పాప మెంటల్గా ఫిజికల్గా చాలా అవ్వాలి, వాడు అదే అవ్వాలి. నా పాప డ్రెస్ లేకుండా వాడు చూసాడు, వాడికి మొత్తం మీద బట్టలు లేకుండా జనాలంతా చూడాలి, వాడి కళ్ళు మొత్తం పోవాలి. ఆ ప్రిన్సిపల్ ఎవరున్నారో తీసేయాలి. ఆ ప్రిన్సిపల్కి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా స్కూల్లో ఉండేది. ఇంకొక పాప మీద ఇంకొకటి ఇలా చేయడం మా డొనేషన్ మాకు డబుల్ ఇచ్చేసేయాలి. మా డొనేషన్ మాకు బ్యాక్ ఇచ్చేయాలి. ఇంకా స్కూల్లో మేము పంపదలుచుకోవాలి. మాకైతే నమ్మకం పోయింది. అంటే ఇంత పెద్ద స్కూల్ కదా మేడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్కూల్ కదా. ఇంత భయం లేకుండా పోతుంది. ఇలాంటి ఏదో ఇది ఫ్రీడమ్ గా వదిలేస్తున్నారు కాబట్టి భయం లేకుండా పోతుంది. వాడికి నా పాప ఎంత అనుభవించిందో వాడు అంతే. వాడు చావద్దు వెంటనే, వాడు ప్రతి రోజు నరకం చూడాలి. అప్పుడే వాడికి ఇంకొకసారి ఇంకొక జోలికి వెళ్ళదు. వాడిని చూసి మిగిలిన వాళ్ళు భయపడిపోవాలి. అంటే మీ పాపనే కాకుండా ఇతరుల ఎవరైనా పేరెంట్స్ కూడా వచ్చారు మాట్లాడారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలే. ప్రతి ఒక్క పేరెంట్ ఇంట్లో పాపల్ని అడుగుతారు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది. ప్రతి ఒక్క పేరెంట్ ఇవాళ నుంచి అలర్ట్ గా ఉంటారు, కనీసం మమ్మల్ని చూసైనా. వయసుకొచ్చిన పిల్లలు ప్రేమించుకోవడం ఈ కాలంలో సహజం. బట్ వాళ్ళు కాలేజీకి పోకుండా ప్రేమ దోమ అంటూ అలా తిరుగుతుంటే పట్టించుకోకపోవడం తల్లిదండ్రులు తప్పే. అలా వాళ్ళు తిరగకుండా వాళ్లకు మానసిక ఆనందాన్ని ఇంట్లో మీరే ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అవేవి పట్టించుకోకుండా వాళ్ళు ఒంటరిగా మానసికంగా కృంగిపోయేలా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. పెద్దల్లో ఈ పోకడ మారాలి, పోవాలి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళను అర్థం చేసుకొని మెలిగితే మిమ్మల్ని మించిన వారిగా మీ పిల్లలు ఆదర్శంగా నిలుస్తారు. ఒకసారి ఆలోచించండి. ఈ ఘటన చూసి తప్పు ఎక్కడ జరిగిందో మీరే అంచనా వేయండి. ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమించిన నేరానికి ఆ యువకుడు తన ప్రియురాలి తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తూర్ల లక్ష్మీపురానికి చెందిన పవన్ కళ్యాణ్ సమీప గ్రామమైన గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమను పెద్దలు నిరాకరించారు. వేరే వ్యక్తితో శ్యామలకి పెళ్లి చేసేందుకు ఆమె తండ్రి నాగేశ్వరరావు నిశ్చయించాడు. దీంతో శ్యామల మనస్తాపంతో ఈ ఏడాది జూన్ 5న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మృతికి కారణమైన పవన్ పై కక్ష పెంచుకున్నాడు నాగేశ్వరరావు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని పథకం రూపొందించాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ కథనం ప్రకారం పవన్ పై కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు అతని కదలికలపై నిఘా పెంచాడు. ఇందుకు పవన్ స్నేహితుడైన జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెనికి చెందిన నాగరాజును పావుగా వాడుకున్నాడు. ఇతను తూర్ల లక్ష్మీపురంలో వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు. ఈ నెల 15న పవన్ తన స్నేహితుడు నవీన్తో కలిసి నిమ్మలగూడెం కాలువగట్టు వద్ద మద్యం సేవించాడు. మధ్యలో నవీన్ వెళ్లిపోవడంతో మరో స్నేహితుడు నాగరాజుకు ఫోన్ చేసి మద్యం కావాలని అడిగాడు. నాగరాజు ఈ విషయాన్ని నాగేశ్వరరావుకు చెప్పి తూర్ల లక్ష్మీపురంలో ఉన్న తన షెడ్డు వద్దకు పవన్ను తీసుకెళ్లి ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న పవన్ను దారుణంగా కొట్టి కడతీర్చి మృతదేహాన్ని బైక్పై గొడుగుపేటకు తెచ్చి నాగేశ్వరరావు తోటలోనే పాతిపెట్టారు. విషయం బయటకు పొక్కడంతో మృతదేహాన్ని మంగళవారం ఉదయం బయటకు తీసి పంచనామా జరిపారు. నాగేశ్వరరావు అతనికి సహకరించిన నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై హత్యా నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఊరి శిక్ష పడేలాగా మాకు న్యాయం జరిగించండి. మేము న్యాయం అడుగుతున్నాము. అన్యాయం వైపు తిరిగితే మమ్మల్ని కూడా చంపేసి అక్కడ పూడ్చేయండి. ఒకవేళ న్యాయం కోసం మేము అడుగుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలనుకుంటే దీని పట్ల మీరు సహకరించి మాకు న్యాయం చేసి వాడికి నా తమ్ముడికి ఏ స్థితి తెచ్చాడో వాడికి కూడా ఊరి శిక్ష పడేటట్టు మీరందరూ మా కోసం పోరాడమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. నేనైతే మీకు ఆజ్ఞాపించలేను. మిమ్మల్ని అర్థిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రేపటి తరం బాగుండాలని మీరు ఎన్నో కలలు కంటారు. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి బ్యాంకుల్లో లోన్ తీసుకొని మరీ పిల్లల్ని కాపాడుకుంటాం. రేపు వాళ్ళు పిల్లా పాపలతో చల్లగా నిండా నూరేళ్లు వర్ధిల్లాలని మీరు దాచుకున్న డబ్బులతో భూములు కొంటున్నారా? అయితే ఒక క్షణం ఆగండి. ఆ భూమి ఈరోజు ఎవరి పేరుపై ఉందో రేపు వారి పేరుపై ఉండకపోవచ్చు. అదేంటి? అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఎస్, మేము చెప్పేది నిజం. మీ పేరుపై ఉన్న భూమి కూడా ఇప్పుడు మీ పేరుపై ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీకు తెలియకుండానే డాక్యుమెంట్లు మార్చే కేటగాళ్ళు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. మేము చెప్పేది మీకోసమే. కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్తాడు కదా. ఈ నకలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఎవరు తయారు చేస్తున్నారు, తయారు చేసి ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ గ్యాంగ్ వాళ్ళ ప్రధాన నిందితులు సహా అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ సెల్డెడ్ డాక్యుమెంట్స్ 4, తర్వాత కొన్ని జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, కలర్ జెరాక్స్, ఒక కార్, ఒక ల్యాప్టాప్, ఒక క్యానన్ ప్రింటర్, కొన్ని ఆధార్ కార్డ్స్, 9 సెల్ ఫోన్స్, ఈ మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ గ్యాంగ్ ఇది కొన్ని పాత డాక్యుమెంట్స్, ఎప్పుడు ఫోటో లేవు, అలాంటి డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో
ఆ డాక్యుమెంట్ కాపీ మేనేజ్ చేస్తూ ఆ కాపీ మళ్ళా మార్కెట్లో మళ్ళా ఆ ల్యాండ్ అమ్మడానికి ల్యాండ్ అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి పెడుతున్నారు. ఎక్కడ అది చాలా రోజు నుంచి ల్యాండ్ ఓనర్ అబ్సెంట్ ఉన్నారు. అలాంటి ల్యాండ్ని టార్గెట్ చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడ డాక్యుమెంట్స్ పాత ఉన్నాయి, ఎక్కడ ఫోటో లేదు డాక్యుమెంట్లో, అలాంటి ల్యాండ్ బేసిక్లీ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఆ పేపర్స్ అంతా ఐడెంటిటీ కూడా ఫోర్జరీ చేయడం జరిగినాయి. అండ్ ఈ నకిలీ డాక్యుమెంట్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ కేసులో మనము 5గురిని అరెస్ట్ చేయడం జరిగినాయి. దాంట్లో నాకిరేకంటి సందీప్ కుమార్ అలియాస్ రిషి కుమార్, గతంలో కూడా ఈయన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 2021 క్రైమ్ నెంబర్ 394లో ఇదే పని కోసం అరెస్ట్ చేయడం జరిగినాయి. మన్సూరాబాద్ ఎల్బీ నగర్, నేటివ్ ఆఫ్ ఎస్సీ కాలనీ, బన్నెపాలెం విలేజ్, కేతేపల్లి మండల్, నల్గొండ. సో వివర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.